పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టు నేను సోంపాపిడి చేస్తున్నారు కదా, నేను కూడా ట్రై చేస్తాను అన్నట్టు ఇంకా టైం అంతా వేస్ట్ చేసుకుంటూ సోంపాపిడిని అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ట్రై చేస్తే వచ్చింది, పోతే పోయింది. ఇంకా అయితే వస్తే తింటారు, ఇంకా లేకపోతే చూద్దాం అన్నట్టు ట్రై చేస్తున్నాను. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది 80 రూపీస్ తోటి అయితే పొడి సోంపాపిడి వస్తుంది, అదంతా హ్యాపీగా తినేయచ్చు, ఇదంతా రచ్చ అవసరమా అని అనిపిస్తుంది. అక్కడికి మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు, వద్దు ట్రై చేయకు, అస్సలు రాదు, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చెప్తూనే ఉన్నారు. బట్ నేను అవుతాయి కదా, ఇంకా అన్ని ట్రై చేసేసి అయితే ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్ కి అయితే వెళ్ళిపోయాను. చూస్తూ ఉండిపోయారు అసలు వస్తుందా లేదా అని అయితే. ఇంకా నాకైతే భయం వేసింది, ట్రై చేస్తున్నాను. లాస్ట్ స్టేజ్ వరకు అయితే పాకము అన్ని ఎగ్జాక్ట్ గా వచ్చాయి. ఇంకా ఫైనల్ గా అయితే ఇలా రోల్ చేసుకుంటున్నాను, పిండి అయితే చల్లి ఇంకా ఇలా చేస్తూనే ఉండిపోయాను. ఫైనల్ గా అసలు ఎంతకీ రావట్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ సేపు లాగినా కూడా సోంపాపడి మాత్రం అస్సలు తయారు కాలేదు. సోంపాపడి కాస్త సోన్పేడ అయిపోయింది, బట్ ఎగ్జాక్ట్లీ ఇలా అయింది మాత్రం ఆ మంచికే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సోంపాపడి కంటే ఈ సోన్పేడ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్వీట్ షాప్ లో దొరకని ఈ సోంపేడ నేను చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.